నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలు అందజేత రాష్ట్రంలో పారిశ్రామిక దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కుదిరిన ఒప్పందాలు వేగంగా వాస్తవ రూపంలోకి వస్తున్నట్లు స్పష్టం. సీఎం జగన్ రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం చేశాడన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బీసీ ఎస్సీ ఎంపీ ఎమ్మెల్యేలను వేరే సీట్లకు బదిలీ చేయడమేనా సామాజిక న్యాయం అంటూ ప్రశ్న. ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని వ్యాఖ్య. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ఇవాళ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 22 వరకు అన్ని నియోజకవర్గాల పరిధిలోనూ వాలంటీర్లకు పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాలు అందిస్తారు. బ్యాడ్జ్, మెడల్, 45,000 రూపాయల నగదు ఇస్తారు. 4,150 మందికి సేవారత్న పురస్కారాలు అందిస్తారు. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు ఇప్పటి వరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని పెంచింది. సేవా వజ్ర పురస్కారం మొత్తం గతంలో 30,000 ఉండగా నేటి నుంచి 45,000 రూపాయలు అందుతాయి. సేవారత్నకు 20,000 రూపాయల పురస్కారం ఉండగా నేటి నుంచి 30,000 రూపాయల వరకు పెరుగుతోంది. సామాజిక న్యాయాన్ని జపిస్తున్న జగన్ రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎంపీ ఎమ్మెల్యేలను వేరే సీట్లకు బదిలీ చేయడమేనా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. సొంత సామాజిక వర్గ ప్రతినిధుల జోలికి పోకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలపై పడ్డారన్నారు. 3 రాజధానుల పేరుతో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని, పందికొక్కుల్లా మేసిన మేతను కక్కిస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగిలో జరిగిన శంఖారావం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను అకారణంగా రద్దు చేశారన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లో 10% తగ్గించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు స్థానిక కోటా పెంచుతామని చెప్పారు. రద్దయిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. 3 రాజధానుల పేరుతో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని, పందికొక్కుల్లా మేసిన మేతను కక్కిస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా కాపాడతామన్నారు. భోగాపురం, తారకరామ, తీర్థసాగర్ నదుల అనుసంధానం, అభివృద్ధి పనులపై వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందని, వీటిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు. బీసీలపై 27,000 కేసులు పెట్టి వారి వెన్నెముక విరగ్గొట్టారని, బీసీలు కలిసికట్టుగా పోరాడి జగన్ వెన్నెముక విరగ్గొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ ని మీరు ఎప్పుడన్నా ఈ మధ్యన చూసారా? బయటకు వచ్చాడా? లేదు. దానికి కారణం ఆయనకి లూజ్ మోషన్లు వస్తున్నాయంట. తాడేపల్లి మున్సిపాలిటీకి చెందిన అధికారులు నేను ఫోన్ చేసి అడిగా, ఏంటి ఇలాంటి పరిస్థితి అంటే, ప్రభుత్వం ఇచ్చే నీరు తాగినట్టున్నారు సార్, అందుకే లూజ్ మోషన్లు వచ్చినాయి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్పే పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వం ఎంత చెత్త పరిపాలన అందిస్తుందో ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నా. గుంటూరు జిల్లాలో వందలాది మంది ప్రభుత్వం ఇచ్చే నీరు తాగి ఈ రోజు అనారోగ్య పాలయ్యారు. డయేరియా వల్ల 2 చనిపోయారు. వందలాది మంది ఇప్పుడు ఏకంగా ఆసుపత్రిలో చేరే పరిస్థితి. ఈ సభాముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. అమ్మా, మీరు తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు నాయుడు గారు నాటిన తులసి మొక్క అన్నారు కదా, ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కగా ఎలా మారావు తల్లి అని. ముఖ్యమంత్రి జగన్కి పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడాలనుకుంటున్నాడు. కొంచెం సినిమా పిచ్చి ఎక్కువైంది జగన్కి, అందుకే వ్యూహం యాత్ర 2 సినిమా తీశారు. యాత్ర 2 ఎంత అద్భుతంగా ఉందంటే, ఫస్ట్ షోలోనే ఎవరు లేరు, ఒక అట్టర్ ఫ్లాప్. వాళ్ళ ఎమ్మెల్యేలు టికెట్ కొని డబ్బులిచ్చి వెళ్ళి సినిమా చూడనంటే
సొంత పార్టీ కార్యకర్తలే మాకొద్దురా బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు. ఈ యాత్ర 2 సినిమా తీసిన ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి ఈ మధ్యన వెళ్ళాడంట. వెళ్ళి తమ్ముడు ఒక్క నిమిషం కూర్చోది అయిన తర్వాత నేను మాట్లాడ ఒక్క నిమిషం. యాత్ర 2 ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి డబ్బులంతా పోయింది, నన్ను మీరు ఆదుకోవాలంటే అప్పుడు జగన్ అన్నాడు నాకేం సంబంధం, నష్టం వస్తే నీదే బాధ్యత, బయటికి పోని మెడబెట్టి బయటికి ఇంటేశారు. అప్పుడు ఆ యాత్ర 2 ప్రొడ్యూసర్ అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు. ఆ పోస్టర్ పట్టుకుని జగన్ చూపించాడు, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే అంతిమ యాత్ర సినిమా నేను తీస్తానని. ఆ ప్రొడ్యూసర్ గారికి చెప్తున్నా, మీరు తీయాల్సిన అవసరం లేదు, 2 నెలల్లో జగన్ అంతిమ యాత్ర మొదలవుతుంది. పారిశ్రామిక రంగాన్ని సీఎం జగన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండటంతో రిలయన్స్, బిర్లా, టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గత ఏడాది మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కుదిరిన ఒప్పందాలు వేగంగా వాస్తవ రూపంలోకి వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 4,178 కోట్ల రూపాయలతో ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, వేసువిఎస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఏసీ, ఏపీఎంఎస్ఎంఈ కార్పొరేషన్కు సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులకు బుధవారం వెలగపూడి సచివాలయం నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏపీ ఎంఎస్ఎంఈ 1 వెబ్సైట్ను లాంఛనంగా ప్రారంభించారు. పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్, ఆదిత్య బిర్లా, హెల్లా ఇన్ఫ్రా సంస్థలకు సీఎం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందిస్తోందని పునరుద్ఘాటించారు. సాధారణంగా రాష్ట్రంలో పెట్టుబడుల సదస్సులో జరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17% మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయని, మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19% పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జీఐఎస్ మొత్తం 13.11 లక్షల కోట్ల రూపాయల విలువైన 386 ఒప్పందాలు జరగగా 2.46 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నట్లు వివరించారు. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉందని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన భరోసాతో పెట్టుబడులకు పరిశ్రమలు ముందుకొస్తున్నాయని చెప్పారు. గత 3 ఏళ్లలో దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పుతుండగా ఏపీ పరిధిలో విశాఖ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. Chief Minister's side, congratulate all the big groups coming into Andhra Pradesh. We have already participated in various projects in the state of Andhra Pradesh, and as a Honorable Chief Minister, in every occasion states, we are here to support you, and the government is just a phone call away from your issues. And in the last cabinet, we have cleared all your issues from VSVS, let it be Reliance, let it be Aditya Birla Group. And we are delighted that you are partnering with our government, and you see you come this far in your journey in the state of Andhra Pradesh. And all this has been possible due to your entrepreneurial spirit combined with the state's effort to build a conducive environment for industries to prosper. As you are aware, the government, under the dynamic leadership of our Honorable Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy Garu, we have taken multiple steps in the last 4.5 years. Probably we are in the last phase of the government. We are coming to the election time. We have seen a rapid growth in the state of Andhra Pradesh in the industrial side. We have been ranked number 1 in ease of doing business for the past 3 consecutive years. We have been a very proactive industrial sector in the state of Andhra Pradesh, and we have a sustainable industrialization approach in which nature and ecological balance is protected while development happens rapidly. Wealth generated is distributed equitably, and the weaker sections of the society progress with a path to an overall better quality of life. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. అందుకే ఒక పక్క దత్తపుత్రుడు, మరోపక్క ఉత్తపుత్రుడు, ముందు బీజేపీ వదినమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ చెల్లెమ్మను వెనకాల నిలబెట్టుకుని ఎన్నికలకు వస్తున్నాడని మండిపడ్డారు. వీళ్లందరూ ఉన్నా ధైర్యం సరిపోక ఢిల్లీ పెద్దలను సైతం మభ్యపెడుతున్నాడని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఇచ్చిన ఆఫర్ దెబ్బకు బాబు మంచంపై పడ్డాడని, వారం నుంచి ఏపీకి రావడం లేదని ఎద్దేవా చేశారు.
చెల్లెమ్మ వదినమ్మ దత్తపుత్రుడు కలిసి బాబు కుట్రలు కుతంత్రాలకు తెరలేపాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారిందన్నారు. హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేరా అని ప్రశ్నించారు. ఇళ్ల మధ్య హెలికాప్టర్ దిగడానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో పవన్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారని తెలియజేశారు. జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దలు చెబితేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో పవన్ చెప్పగలడని, మంగళగిరి నుంచి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉందన్నారు. లేకపోతే ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్లవచ్చని తెలిపారు. హెలికాప్టర్ల కోసమే పవన్ పర్యటన వాయిదా వేసుకోవడంపై భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడని గమనించుకోవాలని చెప్పారు. దాంట్లో అక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడండి హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబు దేవి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది, మేము ఏదో చేసామంటారు. కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట ఎక్కడన్నా దిగి ఊళ్ళోకి రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం, కార్యకర్తలు నాయకులు అడుగుతారు. ఈయన వాళ్ళకి సమాధానం చెప్పలేడు. వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, ఈయన ఎన్ని చేస్తున్నాడు ఆయన ఎన్ని చేస్తున్నాడు వాళ్ళు వేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్నటి నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు. విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి ఎంతసేపు పడుతుందంటే గంటన్నర కారులో వెళ్ళిపోవచ్చు. ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంటన్నర కారులో వెళ్ళిపోవచ్చు. హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదికి వెళ్ళడా రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు కనీసం ఊరు బయట కూడా దిగడంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, ఒట్టిపోయిన గీతలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రేమికులకు వ్యాలంటైన్స్ డే ఆఫర్ ఇచ్చారు. యువత కుల మతాలకు అతీతంగా ప్రేమించాలని, తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే తనకు చెబితే తాను ఒప్పించి పెళ్లిళ్లు చేస్తానని విశాఖలో వ్యాలంటైన్స్ డే రోజు ఆఫర్ ప్రకటించారు. ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రులను సన్మానించండి, మతాలకు అతీతంగా ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి, ఒప్పించండి, ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. ఇది వ్యాలంటైన్స్ డే నా మెసేజ్. 15 కోట్లు నా వైఫ్ తల్లి కులాలకి మనకు సంబంధం ఏంటి? 2,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఒడిశా నుంచి నర్సీపట్నం తప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. 2,000 ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బోండా ఉమా ఎమ్మెల్యే హోదాలో పాల్పడ్డ అవినీతి అక్రమాలు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు తెలియంది కాదన్నారు. ఈసారి ఎన్నికల్లో 25,000 మెజారిటీ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 23వ డివిజన్ సూర్యారావుపేట తదితర ప్రాంతాల్లో ఆ డివిజన్ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సుబ్బారావు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 23వ డివిజన్లో పర్యటించామన్నారు. ప్రజలందరూ మంచిగా స్వాగతిస్తున్నారన్నారు. డాక్టర్స్ అందరూ మంచిగా దీవిస్తున్నారన్నారు. జగనన్న పాలన బాగుందని మెచ్చుకుంటున్నారన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఈ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారన్నారు. ఆయనకు ఎప్పుడూ డివిజన్ సమస్యలు పట్టవు అని అన్నారు. ఎప్పుడూ రాష్ట్ర విషయాల కోసమే మాట్లాడతారన్నారు. టీడీపీ వాళ్ళు రాజకీయాలు మాని ప్రజలకు మంచి చేయడంలో మాతో పోటీ పడాలని సవాల్ విసిరారు. 10 ఏళ్లు ఎంపీగా ఉన్న వ్యక్తిపై మాట్లాడే అర్హత స్థాయి బోండా ఉమకి లేదన్నారు. ఏమి వ్యాపారం చేసి అంత డబ్బులు సంపాదించావో సమాధానం చెప్పాలి అని బోండా ఉమని ప్రశ్నించారు. 5 ఏళ్లలో ఎలా కోట్లు సంపాదించావో ప్రజలకు చెప్పాలన్నారు. నిజాయితీ గల వ్యక్తిపై అబాండాలు వేయొద్దు అని హితవు పలికారు. నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. బోండా ఉమకి అహంకారం దించుతామని అన్నారు. ఓటు అడిగే హక్కు అర్హత
ఉమాకి లేదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్లో మా డివిజన్ ఇన్ఛార్జ్ సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం డివిజన్ అంతా కూడా పర్యటించడం జరుగుతుంది. ఇదంతా కూడా చాలా చక్కటి కమర్షియల్ ఏరియా, హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ. అందరూ కూడా కలుస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకే ఓటేస్తాం, తప్పకుండా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కళ్ళు కూడా దీవిస్తుంటే ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇప్పుడు ఇక్కడ ఎల్ల రామసుబ్బారెడ్డి గారు కావచ్చు, సింగరి ప్రభాకర్ గారు కావచ్చు, ఇతర రామకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా సాయికృష్ణ గారు కావచ్చు, డాక్టర్లు అందరూ కూడా చక్కగా అందరూ కూడా మీకు తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళే ముందుకొచ్చి పిలవడం చాలా సంతోషంగా ఉంది. అదే మా జగన్ అన్న యొక్క పరిపాలన విధానం అని చెప్పి అందరూ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఈ డివిజన్లో గతంలో చెప్పాలి 2014 నుంచి 19 వరకు మరి ఒక ఎమ్మెల్యేగా ఒక ఉమాగారు అని చెప్పి ఉన్నారు, బౌండా ఉమాగారు అని చెప్పని. ఆయన ఫ్లోర్ లీడర్ ఇదే డివిజన్లో, ఫ్లోర్ లీడర్ కూడా ఇదే డివిజన్లో నివసిస్తున్నాడు. ఇదే డివిజన్ కార్పొరేటర్ కూడా అతను. మరి ఫ్లోర్ లీడర్గా ఉండి ఏ రోజు కూడా డివిజన్ సమస్య మీద మాట్లాడు, డివిజన్కి డెవలప్మెంట్ మీద మాట్లాడు, రాష్ట్రం ఇష్యూలు ఏదేదో రాష్ట్ర నాయకుడిగా మాట్లాడతారు తప్ప ఈ డివిజన్ని బాగు చేద్దాం అని చెప్పి ఆలోచన లేదు. ఓడిపోయినా కానీ మా సురేష్ ఈ డివిజన్ అడ్డు పెట్టుకొని రోడ్లు వేయడం కానివ్వండి, డ్రైనేజీ క్రమబద్ధీకరణ కానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధి కూడా చక్కగా మా సురేష్ మొత్తం చూసుకొని చేస్తున్నాడు. నేను మీ ద్వారా వాళ్ళకి ఒకటే తెలియపరచుకుని తెలుగుదేశం వాళ్ళకి రాజకీయాలు మాని అభివృద్ధిలో కలిసి రండి, అంతే తప్ప ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చెప్పని. నిన్న కూడా చూసేదో బోండమ్మ గారు ఇష్టం వచ్చినట్టు మాడతారు కేసీఆర్ నాని గారి కోసం. 10 ఏళ్ళు నువ్వు ఓడిపోయినా కూడా ఆయన ఎంపీగా గెలిచాడు. మరి ఆ వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీకు ఏ వ్యాపారాలు ఉన్నాయని చెప్పి నువ్వు సంపాదించావు డబ్బులు? నీకు ఏ వ్యాపారం ఉంది? నీది తుప్పు స్క్రాప్ కొనేవాడి నువ్వు వచ్చి కోట్లు సంపాదించావంటే ఎవరు నమ్ముతారా? మరి ఎక్కడ సంపాదించి నువ్వు అవినీతి చేసి, రౌడీజం చేసి, కబ్జాలు చేసి, మొత్తం జనాల్ని బెదిరించి డబ్బులు దొబ్బినోడివి నువ్వు మా కేసీఆర్ గారి కోసం మాడతావా? సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి 97వ సచివాలయం ప్రతి గడపకి వెళ్ళాం. ప్రతి గడపలో ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూసి సీనన్నని అపూర్వంగా ఆదరిస్తున్నారు. ప్రతి వాళ్ళు స్వాగతిస్తున్నారు. సీనన్న చెప్పినట్టు ప్రతి ఇంట్లో జగన్ గారు ఏం అభివృద్ధి చేసి చూపించారు, విజయవాడకి ఎంత ఫండ్స్ ఇచ్చారు అనేది, ఆ ఫండ్స్ ఇవ్వడం వల్ల ఎంత అభివృద్ధి జరిగింది, మామూలుగా ప్రతి వాళ్ళు పిలిచి ఆదరిస్తున్నారు. ఇది చాలు, నెక్స్ట్ సీనన్న గెలవబోతున్నారు. రైతులు చేపట్టిన ఢిల్లీ చలో నిరసన కార్యక్రమంతో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆందోళనలో భాగంగా సింగా బోర్డర్లో రైతులపైకి పోలీసులు పంపిన డ్రోన్ను గాలిపటం సాయంతో రైతులు తిప్పికొట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన వారు రైతులతో పెట్టుకుంటే మామూలుగా ఉండదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రతిపక్ష నేతగా 2017లో అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష శిబిరానికి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీని విస్మరించారని, మాట తప్పి మడమ తిప్పారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. ముఖ్యమంత్రికి చివరి అవకాశం ఇస్తున్నామని, ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. ఈరోజు విజయవాడలో నిర్వహించే న్యాయ పోరాట దీక్షను భగ్నం చేసేందుకు వివిధ జిల్లాల్లో బాధితులను పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. విజయవాడ దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే శాంతియుతంగా దీక్షలు, ధర్నాలు చేసుకునే అవకాశం కూడా లేకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నేడు విజయవాడలో నిర్వహించే న్యాయ పోరాట దీక్షను భగ్నం చేసేందుకు వివిధ జిల్లాల్లో బాధితులను పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. అనకాపల్లి, కడప, కర్నూలు తదితర ప్రాంతాల్లో వేలాది మందికి పోలీసులు నోటీసులు జారీ చేసి గృహ నిర్బంధం చేశారన్నారు. 10 రోజుల కిందట న్యాయ పోరాట దీక్షకు అనుమతి ఇవ్వమని పోలీసులకు లేఖ అందించగా చేసుకోండని చెప్పారని, మరోవైపు వివిధ జిల్లాల నుంచి విజయవాడకు వచ్చే వారిని అడ్డుకోవడం ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిదర్శనమన్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని ప్రకటించిన మంత్రులు నాటి ముఖ్యమంత్రి ప్రకటనకు సాక్షులుగా ఉన్న పెద్దిరెడ్డి, బొత్స, విజయసాయిరెడ్డి తదితరులందరూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేడు విజయవాడ ధర్నా చౌక్లో జరిగే శాంతియుత న్యాయ పోరాట దీక్షకు ఎలాంటి అడ్డంకులు కల్పించకుండా పోలీసులు సహకరించాలన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. మా వేదిక నిరాహార దీక్ష శిబిరానికి వచ్చి నిమ్మరసం ఇచ్చి సమయం లేదు మిత్రమా, 3 ఏళ్ళు అయిపోయింది, రెప్పపాటు 2 ఏళ్ళు అయిపోతాయి. మన అందరి ప్రభుత్వం వచ్చినాక వారం రోజుల్లో డబ్బులు ఇస్తాను 20 ఏళ్ళ వారికి. చంద్రబాబు గారు ఆత్మహత్యలు, అసహజ మరణాల వాళ్ళకి 3 లక్షలు ఇస్తున్నాడు. నా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం వచ్చినాక మరో 7 లక్షలు పూల్లో పెట్టి మీ ఇళ్ళకి పంపిస్తానని చెప్పారు. ఇప్పటికి ఒక్క మనిషికి ఒక్క 10 లక్షలు కూడా ఇవ్వలేదని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వాన్ని వెంటబడుతున్నాం, బతిమలాడుతున్నాం, భంగపడుతున్నాం. అందరూ చట్ట సభలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలని కలుస్తున్నాం. వారెవరికి ముఖ్యమంత్రి దగ్గర నోరిప్పే దమ్ము లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా పదే ఈ అంశం మీద రిక్వెస్ట్ చేశాం. మన 3, 4 తారీఖుల్లో మరణించిన బాధిత కుటుంబాల వాళ్ళు ఇక్కడే హనుమంతరావు గ్రంథాలయంలో 30 గంటలు దీక్ష చేశారు. నిన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితులకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఆదుకుంటారని నిరాశపడి రేపు 15వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా బాధితుల న్యాయ పోరాట దీక్షను ధర్నా చౌక్లో పెట్టాం. మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావుకు బోండా ఉమా గురించి మాట్లాడే స్థాయి లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాసరి దుర్గారావు పేర్కొన్నారు. సింగినగర్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై గోగుల రమణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. యాదవ సోదరుడిగా నిన్ను గుర్తించి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చారన్నారు. మెడికల్ షాప్లో గుమస్తాగా పనిచేసే రమణారావు పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా కూడగట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిపై, లోకేష్ గారిపై అవాకులు చవాకులు, ఆయన ఆస్తులను పార్టీకి దారాదత్తం చేశానని అవాకులు చవాకులు పెరగడంతో మాజీ శాసనసభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారు విత్ ఆధారాలతో నిన్న పత్రికా సోదరుల మధ్య ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో నిన్న మాట్లాడటం జరిగింది. నీకు ఉన్న ఆస్తులు ఎంత, నువ్వు అమ్ముకున్న ఆస్తులు ఎంత, నువ్వు ఎంత ఆస్తులు అప్పులు ఎగగొట్టావనే దానిపై పూర్తిగా విత్ ఆధారాలతో ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియా వారికి చూపించడం జరిగింది. దానిని చూసి ఆ ప్రెస్ మీట్లో ఉన్న వాస్తవాలను తట్టుకోలేక కేసినేని నాని పెంపుడు కుక్క ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో, గుర్తుపెట్టుకో, కేసినేని పెంపుడు కుక్కకి ఈ వేదిక మించి ఒకటే చెప్తున్నాం, నువ్వు
బోండా ఉమామేశ్వరరావు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. నీకు బోండా ఉమామేశ్వరరావు గారు స్థాయిని మించి గౌరవం ఇచ్చిన నాయకుడు బోండా ఉమామేశ్వరరావు గారు. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 30 నుంచి 40 వేల మంది యాదవ సోదరిమణులు ఉన్నారని, ఈయన ఆనాడు 2014 ఎన్నికల్లో 17 సీట్లు గెలిస్తే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా నిన్ను గుర్తించి ఒక యాదవ సోదరుడికి, యాదవ సామాజిక వర్గం సంబంధించిన నిన్ను నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రవేశపెట్టి విజయవాడ డిప్యూటీ మేయర్గా ప్రవేశపెట్టిన నాయకుడు బోండా ఉమేశ్వరరావు గారు. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. విజయ్ కుమార్ పలు కీలక హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఏర్పాటైంది. బుధవారం గుంటూరు బైబిల్ మిషన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి వచ్చిన కారణాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంటామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. తమతో కలిసి వచ్చే నాయకులు పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని ఆయన పొత్తులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా ఐఏఎస్ విజయ్ కుమార్ పలు కీలక హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన వైసీపీలో వెళ్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చివరికి విజయ్ కుమార్ సొంత పార్టీ పెట్టడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం ఐక్యత విజయ పథం పేరుతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విజయయాత్ర సైతం చేశారు. దళిత గిరిజనులతోనూ విజయ్ కుమార్ సమావేశమయ్యారు. మేము చేపట్టినటువంటి ఐక్యత విజయ పదం సుదీర్ఘ యాత్రలో మాకు తోడ్పాటునిచ్చినటువంటి వారికి నా యొక్క బాధ్యతగా నా మనస్సులో నుంచి, హృదయ అంతరాలలో నుంచి ఒక కృతజ్ఞత చెప్పాలని నా మనసు వివిళ్ళూరుతుంది, నన్ను ప్రోత్సహిస్తుంది. ఇంతకు ముందే విజయశ్రీ గారు చెప్పి ఉన్నారు. అయినా కూడా జూలై 23న 2023లో తడ నుంచి ప్రారంభించినటువంటి ఈ యాత్ర 142 రోజులు, 2769 కిలోమీటర్లు, 1250 ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజలను కలుసుకుంటూ కొనసాగినటువంటి యాత్రలో అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక మంది పేర్లు నేను పేరు ఉచ్చరించలేకపోయినా మాకు ఆశ్రయమిచ్చి, ఆహారమిచ్చి, వెన్నంటి ఉండి నడిపించి, ప్రోత్సహించి, ఏ పదవి లేకపోయినా, ఏ స్థానం లేకపోయినా కేవలం ఈ అధిక జనుల ఉన్నతి కోసం, అభ్యున్నతి కోసం ఒక వ్యక్తి వచ్చారు, వారు మన కోసం పనిచేస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో మమ్మల్ని ఆశ్రయించి ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ యాత్ర ప్రారంభించాలనుకునే దానికి ముందు, ఇలాంటి ఒక సిద్ధాంతంతో నడవాలి అని అనుకునే దానికి ముందు యేసుక్రీస్తు తన యొక్క ఉద్యమాన్ని 12 మంది శిష్యులతో మొదలుపెట్టారు. అయితే నేను 10 మంది శిష్యులతో ఈ సిద్ధాంతపర యుద్ధాన్ని మొదలుపెట్టాను. అయితే కాలక్రమంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా ఎదురైనటువంటి క్షణంలో తట్టుకోగలిగిన వారు ఉన్నారు, తట్టుకోలేని వారు జారిపోయారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు, భక్తులకు కనిపించింది. చిరుతపులిని చూసిన స్థానికులు, భక్తులు సత్రాలపై నుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. రాత్రి సమయం కావడంతో చిరుతపులి జనారణ్యంలోకి వచ్చింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రోడ్డుకు దగ్గరలోనే అటవీ ప్రాంతం ఉండటంతో చిరుతపులి జనారణ్యంలోకి వస్తుంది. చిరుతపులిని చూసిన భక్తులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నేడు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్. అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలు అందజేత. రాష్ట్రంలో పారిశ్రామిక దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్న మంత్రి గుడివాడ అమర్నాథ్.
గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కుదిరిన ఒప్పందాలు వేగంగా వాస్తవ రూపంలోకి వస్తున్నట్లు స్పష్టం. సీఎం జగన్ రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం చేశాడన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బీసీ, ఎస్సీ, ఎంపీ, ఎమ్మెల్యేలను వేరే సీట్లకు బదిలీ చేయడమేనా సామాజిక న్యాయం అంటూ ప్రశ్న. ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.